ట్రాఫిక్ టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ సర్పంచ్ ని పరామర్శించిన ఎమ్మెల్యే. సంగారెడ్డి పట్టణంలో భారీ వర్షం, ఆయా జిల్లాల్లో మండలాల్లో అతి భారీ వర్షాలతో పాటు ఉరుములు మెరుపులు. జూన్ 8 నుంచి చేప ప్రసాదం పంపిణీ, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో భారీ ఏర్పాట్లు, ఈసారి 1,00,000 చేపలు సిద్దం. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో పెద్దలోని గ్రామంలో ఇందిరమైలు భూమి పూజ చేసిన ఏఎంసీ చైర్మన్ సుధాకర్ రెడ్డి. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం సంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా విద్యాధికారి కార్యాలయంలో ఏడి శంకర్ను కలిసి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ట్రంప్కు భయపడి యుద్దం ఆపారు, మోదీ కాలం చెల్లిన రూపాయి, రేవంత్ రెడ్డి ఫైర్. తెల్కపల్లి మండలం రాకొండ మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నరేందర్ కి గుండె నొప్పి రావడంతో గుండెకి స్టంట్ వేయడం జరిగింది. ఇక ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి వారింటికి వెళ్లి పరామర్శించడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణ చేశారు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడికి తలొగ్గి పాకిస్తాన్తో జరుగుతున్న యుద్దాన్ని ప్రధాని మోదీ అర్ధాంతరంగా నిలిపివేశారని ఆయన తీవ్రంగా విమర్శించారు. దేశ భద్రత విషయంలో ప్రధాని మోదీ తీరుపై పలు ప్రశ్నలు సంధించారు. గురువారం మేడ్చల్ నియోజకవర్గంలో టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన జై హింద్ యాత్ర అనంతరం ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పాకిస్తాన్కు గుణపాఠం చెప్పే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి తాము పూర్తిగా సహకరించాం. యుద్దం చేయాలంటే ధైర్యం, వెన్నెముక, సరైన యుద్ద తంత్రం ఉండాలి. కేవలం 4 రోజులు యుద్దం చేసి మధ్యలోనే ఎందుకు ఆపేశారో ప్రధాని మోదీ సమాధానం చెప్పాలి అని, యుద్దం ప్రారంభించే ముందు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం యుద్దాన్ని నిలిపివేసే సమయంలో ఎందుకు సంప్రదించలేదని ఆయన నిలదీశారు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ మీడియా ముందుకు వచ్చి యుద్దం ఆపించానని ప్రకటించారు. ట్రంప్ బెదిరించగానే మోదీ ఎందుకు తలొగ్గారు? ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశం, మీ సొంత వ్యవహారం కాదు. భారతీయుల ఆత్మగౌరవాన్ని ట్రంప్ దగ్గర తాకట్టు పెడతారా అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుద్ధిమంతుడికి సర్ది కడతానంట, బొడ్రాయి కాడ భోంచేసి బోర్ల బుక్కల వండుకున్నాడు. మేము నరేంద్ర మోడీ గారికి వీర తిలకం దిద్ది యుద్ధం చేయాలి అంటే నేను యుద్ధం విరమించుకున్నా అని చెప్పి ఈరోజు మోడీ గారు ట్రంప్ బెదిరిస్తే యుద్ధాన్ని ఆపేసి ఇవాళ బీజేపీ వాళ్లకు ఏం చూసి తిరంగా ర్యాలీ చేస్తున్నారే? ఎవరి కోసం తిరంగా ర్యాలీ చేస్తున్నారు? యుద్ధంలో చచ్చిపోయిన సైనికుల గురించి ఒక్కసారి ఆలోచన చేసిండ్రా? పేల్గాంలో చచ్చిపోయిన భారతీయులైన అమాయకుల గురించి ఆలోచన చేసిండ్రా? యుద్ధం సందర్భంగా పాకిస్తాన్ పేల్చిన లాంచర్లతో కశ్మీర్లో చనిపోయిన సైనిక పౌరుల గురించి ఆలోచన చేసిండ్రా? ఇవాళ దేనికోసం బీజేపీలు తిరంగ ర్యాలీ తీస్తున్నారని నేను అడుగుతున్నా. ఆనాడు దేశం మీద మన పౌరుల మీద దాడి చేసినప్పుడు అఖిల పక్షాన్ని పిలిచి అన్ని ఆలోచనలు చేసి ఆనాడు మా అందరి మద్దతు తీసుకున్నాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మేము అండగా నిలబడి మీరు యుద్ధం చెయ్యండి, మేము అండగా నిలబడతాం, మేము సమర్థిస్తాం రాజకీయాలకు అతీతంగానే కాంగ్రెస్ పార్టీ ఆనాడు స్పష్టంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చెప్పడం జరిగింది. 4 రోజులు యుద్ధం తర్వాత మరి ఏమి జరిగిందో, ఎవరు బెదిరించిండ్రో, ఎవరు లొంగ తీసుకున్నారో, ఎవరికి ఎవరు లొంగిపోయినరో మనకు తెలియదు. కానీ అర్ధాంతరంగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ బయటకు వచ్చి నేను యుద్ధాన్ని ఆపేసిన, భారత్ను బెదిరించిన అని ట్రంప్ ప్రకటించే పరిస్థితి వచ్చింది అని అంటే ఈ దేశ ప్రధానమంత్రి యుద్ధం చేయాలనుకున్నప్పుడు పాకిస్తాన్ మన మీద దాడి చేసినప్పుడు పార్లమెంటులో అఖిల పక్షాన్ని పిలిచి చర్చించడు. మరి యుద్ధం ఆపాలనుకున్నప్పుడు ఎందుకు అఖిల పక్షాన్ని పిలువలేదని నేను అడుగుతున్న ఈ దేశ ప్రధానమంత్రిని. ఆనాడు నీకు అవసరమైనప్పుడు మమ్మల్ని పిలిచినావు, మమ్మల్ని అండగా నిలబడ్డమన్నావు. మేము సైనికులను, అమరులైన భారతీయులను దృష్టిలో పెట్టుకొని రాజకీయాలకు అతీతంగా మోడీకి, బీజేపీకి అండగా నిలబడ్డాం. కానీ కాల్పులు ఆపినప్పుడు, యుద్ధం విరమించినప్పుడు
మీరు అఖిల పక్షాన్ని ఎందుకు పిలవలేదు, అందరితో ఎందుకు సంప్రదించలేదని ఈ రోజు ఈ జై హింద్ ర్యాలీ సందర్భంగా నేను వారిని అడగదలుచుకున్నా. మిత్రులారా, నాయకత్వం అంటే ఆశామాషి కాదు, యుద్ధం అంటే ఉపన్యాసాలు ఇచ్చుడు కాదు, మైకులో పెద్ద పెద్ద సంభాషణలు చెప్పుడు కాదు. యుద్ధం అంటే ధైర్యం ఉండాలి, యుద్ధం అంటే వెన్నెముక ఉండాలి, యుద్ధం అంటే యుద్ధ తంత్రం ఉండాలి, యుద్ధ నీతి ఉండాలి, గుండెల్లో ధైర్యం ఉండాలి. గుండెల్లో ధైర్యం ఉన్న నాయకుడే యుద్ధాన్ని గెలిపిస్తాడు, యుద్ధ తంత్రాన్ని పన్నగలుగుతాడు. అందుకే ఇవాళ తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెలో, భారతదేశం నలుమూలల 140 కోట్ల ప్రజలు ఇవాళ ఆనాటి ఇందిరమ్మని గుర్తు చేసుకున్నారు. 1967లో చైనా అతి తెలివితేటలు ప్రదర్శించి భారతదేశం మీద యుద్ధం ప్రకటించింది. ఆనాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు తిప్పి కొట్టడమే కాదు, చైనాను ఓడించి మోకాళ్ళ మీద కూసబెట్టి చైనాకు గుణపాఠం చెప్తే మొన్న జరిగిన చైనా దురాక్రమణ 4000 స్క్వేర్ కిలోమీటర్లు ఈ రోజు భారత భూభాగాన్ని ఆక్రమించుకున్నారు. కర్నల్ సంతోష్ బాబు సూర్యాపేట కోదాడ బిడ్డ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గానికి సంబంధించిన కర్నల్ మన ఆర్మీ జవాన్ను చైనా పొట్టన పెట్టుకుంటే కనీసం నరేంద్ర మోడీ గారు చైనాకు తిరిగి జవాబు చెప్పే పరిస్థితిలో లేరు. ఆనాడు చైనా మన సరిహద్దులు దాటితే ఇందిరాగాంధీ గారు తరమడమే, పొలిమేర్లు దాటే వరకు, సరిహద్దులు దాటే వరకు తరమడమే కాదు, చైనాను 1967లో ఓడించి ప్రపంచ దేశాలకు సందేశాన్ని ఇచ్చిండ్రు. భారత్ వైపు ఎవడు కన్నెత్తి చూసినా వాళ్ళ గుట్లు మీకుతాం, గోటీలు ఆడుకుంటామని చెప్పి ఇందిరమ్మ ఆనాడు నిరూపించి చైనాకు గుణపాఠం చెప్పింది. మిత్రులారా, 1971లో పాకిస్తాన్ దేశానికి అమెరికా అండగా నిలబడి భారతదేశాన్ని ఆక్రమించుకోవాలని భారతదేశం మీద యుద్ధం చేయడానికి ముందుకొచ్చారు. ఆనాడు ఆ సమయంలో ఇందిరాగాంధీ గారు అమెరికాలోనే పర్యటన చేస్తున్నారు. మన సైనికులు తిప్పి కొట్టి పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తుంటే అమెరికా ప్రెసిడెంట్ ఇందిరాగాంధీ గారిని బెదిరించారు. మీరు తక్షణమే యుద్ధం ఆపాలి, యుద్ధం ఆపకపోతే మేము పాకిస్తాన్కి మద్దతు ఇచ్చి మీ దేశాన్ని ఓడిస్తామని చెప్పి ఆనాటి అమెరికన్ ప్రెసిడెంట్ ఇందిరాగాంధీ గారిని బెదిరిస్తే ఇందిరాగాంధీ గారు ఒకే మాట చెప్పింది, నా దేశాన్ని రక్షించుకునే గుండె ధైర్యం ఉంది, నాకు వెన్నెముక ఉంది, నీకు చేతనైతే పాకిస్తాన్ తరపున యుద్ధానికి రా, యుద్ధంలోనే తేల్చుకుందాం, నీ సంగతి ఏందో చూస్తా అని ఆనాడు ఇందిరాగాంధీ గారు గుండె ధైర్యంతోనే అమెరికా ప్రెసిడెంట్ కు ధీటుగా జవాబు చెప్పడమే కాదు, 1971లో జరిగిన పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్ ఓడించడమే కాదు, పాకిస్తాన్ 2 ముక్కలు చేసి దేశాన్ని ఒక బంగ్లాదేశ్ దేశంగా, రెండోది పాకిస్తాన్ దేశంగా ఇందిరాగాంధీ గారు విడగొట్టారు. ఆనాడు పాకిస్తాన్ మన మీద దాడి చేయాలనుకుంటే ఉక్కు మహిళ ఇందిరాగాంధీ పాకిస్తాన్ యుద్ధంలో ఓడించడమే కాదు, పాకిస్తాన్ 2 ముక్కలు చేసి బంగ్లాదేశ్ పాకిస్తాన్ గా విడగొట్టి భారతదేశం వైపు కన్నెత్తి చూస్తే బొంద పెడతామని ఇందిరాగాంధీ గారు నిరూపించిన నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ, మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. అందుకే ఆనాడు నెక్లెస్ రోడ్లో నేను చెప్పిన, నరేంద్ర మోడీ గారు మీకు ఒకవేళ ఆలోచన లేకపోతే, మీకు ఒకవేళ ఏ విధంగా పాకిస్తాన్ ఓడించాలని అర్థం కాకపోతే ఆనాటి అపరకాలి ఇందిరమ్మను ఆదర్శంగా తీసుకో, ఇందిరమ్మకు దండం పెట్టి బయలుదేరు, ఇందిరమ్మ మహిళా శక్తిగా అపరకాలిగా నీకు అండగా ఉంటుంది. ఇందిరాగాంధీ గారు చూపించిన మార్గంలో నువ్వు పాకిస్తాన్తో యుద్ధం చెయ్యి, 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ముఖ్యమంత్రిగా నేను నీకు అండగా నిలబడతా అని చెప్పిన. ఆనాడు అందరికంటే ముందు అమరులైన చనిపోయిన పహల్గాం చలో చనిపోయిన భారతీయులకు క్యాండిల్ ర్యాలీ తెలంగాణ రాష్ట్రం మొట్టమొదట ర్యాలీ నిర్వహించింది. అదేవిధంగా యుద్ధం మొదలైన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీకి అండగా నిలబడడానికి మొట్టమొదటి తిరంగా ర్యాలీ తీసి వేలాది మంది సైనికులను, పోలీసులను, ప్రభుత్వ ఉద్యోగస్తులను నెక్లెస్ రోడ్డు మీద కదం తొక్కించి ప్రధానమంత్రి మీరు యుద్ధం చేయండి, మేము అండగా నిలబడతామని
తెలంగాణ 4 కోట్ల ప్రజల తరఫున మనం తిరంగా ర్యాలీ తీసి అండగా నిలబడ్డాం. మరి నేను ఇవాళ బీజేపీ నాయకులను అడుగుతున్నా, మీకు కొంచెమైన ఆలోచన ఉందా? మీ చీము నెత్తురు రక్తం ఎక్కడికి పోయింది? ఇవాళ పాకిస్తాన్ నుండి మన దేశంలో చొచ్చుకొచ్చి 26 మందిని పొట్టన పెట్టుకోవడమే కాదు, యుద్ధం నువ్వు ప్రకటిస్తే నీ యుద్ధంలో 36 మందిని కశ్మీర్లో మళ్ళీ పాకిస్తాన్ వాడే చంపితే మీరు మీ పార్టీ ఏం చేస్తున్నారు? గాడిద పళ్ళు దొమ్ముతున్నారా? నేను బీజేపీలను అడుగుతున్నా. ఇవాళ జరిగిన పరిణామాలు, ఈ దేశంలో బీజేపీ చేస్తున్న రాజకీయాలను ఈ దేశ ప్రజలు ఆలోచన చేయాలి. యుద్ధమన్నా దేశ భద్రతన్నా రాజకీయాలకు అతీతమని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్తే, యుద్ధమైనా యుద్ధ నీతైనా ఏదైనా మాకు రాజకీయమే, ఎన్నికల లబ్ధి అని ఈనాడు తిరంగా ర్యాలీ పేరు మీద నరేంద్ర మోడీ గారు బయలుదేరి కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీ గారిని విమర్శిస్తున్నాడు. ఇది ఎక్కడి నీతి అని నేను బీజేపీ నాయకులను అడుగుతున్నా. ఇవాళ కాంగ్రెస్ను ఎందుకు విమర్శిస్తున్నారు? 67లో చైనాను ఓడించినందుకు విమర్శిస్తురా? 71లో పాకిస్తాన్ని 2 ముక్కలు చేసినందుకు ఓడిస్తురా? మొన్న జరిగిన పహల్గాం దాడిలో నీకు అండగా నిలబడి నీకు మద్దతు ఇచ్చి యుద్ధం చేయమని వీర తిలకం దిద్ది మేం పంపిస్తే నువ్వు బుద్ధిమంతుడికి సర్ది కడతానంట, బొడ్రాయి కాడ భోంచేసి బోర్ల బుక్కల వండుకున్నాంట. మేం నరేంద్ర మోడీ గారికి వీర తిలకం దిద్ది యుద్ధం చేయాలి అంటే నేను యుద్ధం విరమించుకున్నా అని చెప్పి ఈరోజు మోడీ గారు ట్రంప్ బెదిరిస్తే యుద్ధాన్ని ఆపేసి ఇవాళ బీజేపీ వాళ్ళకు ఏం చూసి తిరంగా ర్యాలీ చేస్తున్నారే? ఎవరి కోసం తిరంగా ర్యాలీ చేస్తున్నారు? యుద్ధంలో చచ్చిపోయిన సైనికుల గురించి ఒక్కసారి ఆలోచన చేసిండ్రా? పహల్గాంలో చచ్చిపోయిన భారతీయులైన అమాయకుల గురించి ఆలోచన చేసిండ్రా? యుద్ధం సందర్భంగా పాకిస్తాన్ పేల్చిన లాంచర్లతో కశ్మీర్లో చనిపోయిన సైనిక పౌరుల గురించి ఆలోచన చేసిండ్రా? ఇవాళ దేనికోసం బీజేపీలు తిరంగా ర్యాలీ తీస్తున్నారని నేను అడుగుతున్నా. ఆనాడు పాకిస్తాన్ మీ మీదకి వచ్చినప్పుడు మేం కావాల్సి వచ్చిందా? ఆనాడు పాకిస్తాన్ ఉగ్రవాదులు ఈ దేశంలో అమాయకులను చంపినప్పుడు అఖిల పక్షం కావాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడాల్సిన అవసరం కనిపించింది. కానీ ట్రంప్ బెదిరించగానే నువ్వు యుద్ధాన్ని విరమించుకున్నప్పుడు అఖిల పక్షాన్ని ఎందుకు పిలవలేదని మేము సూటిగా అడుగుతున్నాం ఈ దేశ ప్రధానమంత్రిని. ఇది నీ సొంత వ్యవహారం కాదు, నీ పార్టీ వ్యవహారం కాదు, ఇది ఎన్నికల విధానం కాదు, ఇది దేశ భద్రతకు సంబంధించిన విధానం. దేశ భద్రత విషయంలో యుద్ధం చేయాల్సిన సమయంలో యుద్ధం విరమించి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలకు మొదట్లో 80 కోట్లు అంచనా వేసినా ఇప్పుడు 200 కోట్లకు ఎందుకు పెరిగింది? అసలు 80 కోట్ల నుండి 200 కోట్లకు ఎలా అంచనా పెంచారు అని క్లారిటీ ఇవ్వాలి అంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. మీరు ఏదైతే 80 కోట్ల నుండి 125 కోట్లు, 125 కోట్ల నుండి 200 కోట్లకు పోయి ఉన్నారో ఏమి తేడా ఉంది అనేది అడుగుతున్నాం. మొదట్లో మీరు మొదలుపెట్టినప్పుడు స్కూల్ బిల్డింగ్ ఫౌండేషన్ వేసినప్పుడు ఏమనుకున్నారు? రెండోసారి ముఖ్యమంత్రి గారు వేసినప్పుడు ఏమనుకున్నారు? మరి ఇప్పుడు ఎందుకు 200 కోట్లకు పెరిగింది అనేది ఒక క్లారిటీ రావాలా? ఎందుకంటే బయట వింటూ ఉన్నాం, ఎక్కడో పక్క రాష్ట్రం నుండి ఒక ఏజెన్సీని తీసుకొచ్చినారు, అక్కడున్న ఆర్కిటెక్ట్ని తీసుకొచ్చి ఏదో ఇస్తున్నారనేది ఒకటి వింటూ ఉన్నాం. మరి అట్లా స్కూల్స్ని డిజైన్ చేసే ఆర్కిటెక్ట్స్ మన దగ్గర లేరా? బయట నుండే రావాలా? మరి దీని వెనకాల ఏదో మతలబు ఉందని డెఫినెట్గా అనుమానిస్తాము, ప్రశ్నిస్తాం కూడా. కాబట్టి దానికి ఒక క్లారిటీ ఇవ్వండి. ప్రతి ఏటా తెలుగు రాష్ట్రాల ప్రజలకు భక్తిని సోదరులు ఇచ్చే చేప ప్రసాదం ఓ పండగలా జరుగుతోంది. భారీగా జనం ఈ చేప ప్రసాదం కోసం పోటీ పడుతుంటారు. ఈ ఏడాది జూన్ 8వ తేదీన చేప ప్రసాదం పంపిణీ జరగనున్న వేళ అధికారులు ముందస్తు వ్యూహాలతో తొక్కిసలాటకు తావు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లకు సిద్దమయ్యారు. 185 సంవత్సరాలుగా ఉబ్బాస వ్యాధిగ్రస్తులకు హైదరాబాద్ లో భక్తిని సోదరులు చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. లక్షల మంది పాల్గొనే చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో పోలీసులు పకడ్బందీగా భద్రత
భద్రతా చర్యలు తీసుకోవాలని, లా అండ్ ఆర్డర్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సంవత్సరం చేప ప్రసాదం పంపిణీ కోసం 1.5 లక్షల చేప పిల్లలను ఏర్పాటు చేసినట్లు ఫిషరీస్ డిపార్ట్మెంట్ తెలిపింది. చేప పిల్లల ఖర్చును నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ భరించాలని సూచించారు. చేప ప్రసాదం పంపిణీకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ సర్వం సిద్దం కాబోతుంది. ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు రెడీ చేస్తున్నామని ముఖ్యమంత్రి చెబుతున్నారు. బిల్డింగ్ కడితే చదువు రాదు. గతంలో మా సిలబస్ కంటే ఏ మార్పు తీసుకొస్తున్నారో చెప్పాలి. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మీరు కడితే దాంట్లో ఎవరిని షిఫ్ట్ చేయాలి అనుకుంటున్నారు? గురుకులాల్లో ఉన్న పిల్లల్నా, లేదా గవర్నమెంట్ పాఠశాలలో ఉన్న పిల్లల్నా, లేదా కొత్త వాళ్ళని తీసుకువస్తారా చెప్పాలి అంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం సంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా విద్యాధికారి కార్యాలయంలో ఏడీ శంకర్ ను కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యకులు పంబాల దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని, ప్రైవేట్ పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ఫీజులను పెంచడంతో పాటు యూనిఫామ్, పాఠ్యాంశ పుస్తకాలు, అదేవిధంగా తదితర వ్యాపార కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్న వారిపై ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యకుడు బైండ్ల అశోక్ కుమార్, ఉపాధ్యకులు కొత్తగొల్ల మల్లేష్ యాదవ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ పోతురాజు, పవన్ మన్యసాగర్, మాజీ సర్పంచ్, సంగారెడ్డి పట్టణ ఉపాధ్యకులు ఎస్ఆర్ ప్రమోద్, ఉదయ్, కార్యదర్శులు నవకాంత్, శ్రీకాంత్, సదానందం, విద్యాసాగర్, సోషల్ మీడియా కన్వీనర్ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. జై భీమ్. మరి ఈరోజు ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం సంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో మరి సంగారెడ్డి డిఓ గారికి మరి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు స్కూళ్ళ మీద, కాలేజీల మీద చర్యలు తీసుకోవాలని, మరి అదేవిధంగా ప్రభుత్వ స్కూళ్ళల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి. సామాన్యులకు అందరూ కూడా విద్యను సులభంగా చేయాలనే అంబేద్కర్ యొక్క ఆశయం, మరి ప్రభుత్వం యొక్క లక్ష్యం కూడా. మరి దాన్ని విస్మరించి ఈనాడు అధికారులు కానీ, ప్రైవేట్ యజమానులు కానీ ఇలా విద్యను, సామాన్యుడికి నాణ్యమైన విద్యను అందించకుండా ఇలా దూరం చేస్తున్నారు. కాబట్టి అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఇలా ప్రభుత్వ నియమ నిబంధనలకు, రాజ్యాంగానికి లోబడే విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని, నాణ్యమైన విద్యను అందించాలని ఇలా డిఓ గారు కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. లేని పక్షంలో పెద్ద ఎత్తున సంగారెడ్డిని దిగ్బంధం చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. సంగారెడ్డి పట్టణంలో భారీ వర్షం కురిసింది. ఇక సంగారెడ్డి పట్టణంలోని మబ్బులు, ఉరుములు కూడిన భారీ వర్షం పడటంతో గురువారం ఈ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక వర్షపు నీళ్లలో వాహనాలకు, రాకపోకలకు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఒకేసారి భారీ వర్షం రావడంతో పలు కాలనీలు, డ్రైనేజీలు పొంగి పొర్లాయి. ఈ వర్షం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మునిపల్లి మండలంలోని పెద్దాలోని గ్రామంలో ఇందిరమ్మైలు భూమి పూజ చేశారు రాయకోట్ మార్కెట్ కమిటీ చైర్మన్ మంతూరి సుధాకర్ రెడ్డి. మరియు ఇండ్ల భూమి పూజ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ కాచూర్ రావు, మునిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు పిల్లోడి సతీష్, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీపీ రామ్రెడ్డి, పీఏసీసీ మాజీ చైర్మన్ విజయ్, ఏఎంసీ డైరెక్టర్ దిగంబరం, మహిపాల్, ఏఓ అనిత, ఏఈఓ రెహమాన్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ సర్పంచ్ ని పరామర్శించిన ఎమ్మెల్యే. సంగారెడ్డి పట్టణంలో భారీ వర్షం, ఆయా జిల్లాల్లో, మండలాల్లో అతి భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు. జూన్ 8 నుంచి చేప ప్రసాదం పంపిణీ, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో భారీ ఏర్పాట్లు. ఈసారి 1,00,000 చేపలు సిద్దం.
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో పెద్దలోని గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు భూమి పూజ చేసిన ఏఎంసీ చైర్మన్ సుధాకర్ రెడ్డి. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం సంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా విద్యాధికారి కార్యాలయంలో ఏడి శంకర్ను కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ట్రంప్కు భయపడి యుద్దం ఆపారు, మోదీ కాలం చెల్లిన రూపాయి, రేవంత్ రెడ్డి ఫైర్. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.